రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ వర్కర్లు ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో అందరు మిడిల్ క్లాస్ వర్కర్లు ఉన్నారు. 1,00,00,000 మంది వర్కర్లని కార్మికులకి జీతాలు పెంపకం చేతని లైవ్ స్టేట్మెంట్ ఇచ్చారు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 1వ తారీఖు కల్లా మీకు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్కి అందరికీ జీతాలు పడతాయి అన్నారు. ఫస్ట్ వెళ్ళి 20 తారీఖు అయినా 21 తారీఖు అయినా ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. ఇప్పుడు వచ్చేసి మేము ఊరు సేవ అన్నట్టు మేము చేసుకుంటుంటున్నాం. మాకు ఇంతవరకైనా ఏదైనా జీతాలు అంటూ టైం టు రావట్లేదు. అప్పు తెచ్చుకున్న కాడ అప్పు కట్టకపోతే ఊకోవటం లేరు. ప్రతి మంత్లీ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వస్తే పిల్లగాళ్ళని ఏం పెట్టి చదివించుకోవాలా, పిల్లగాళ్ళని ఎట్లా చదువుకోవాలండి. ప్లస్ మళ్ళీ ఇంకోటి కార్యదర్శులను అడిగినా కార్యదర్శులు ఎవరైనా పట్టించుకోవట్లేరు. సర్పంచ్ని అడిగితే సర్పంచులు మా దగ్గర ఏం లేవంటారు. ఎంపీటీ వాళ్ళ దగ్గర పోయినా ఎంపీటీ వాళ్ళు పైకి పంపిస్తున్నాం అంటారు. అదంతే సరిపోతుంది. కలెక్టర్ దగ్గర పోయినా లెటర్ ఇచ్చినా కానీ మేము కొట్టమని చెప్పినాం, చేయమని చెప్పినాం, వాళ్ళు కొడతలేరా చేయట్లేరా అని అట్లా మాట్లాడతారు. మరి మమ్మల్ని ఏం తిని బతుకమంటారు, ఏం తిని పని చేయమంటారు. అంటే మొత్తం మిడిల్ క్లాసు ఎస్సీలు మాలోళ్ళు ఉన్నారని మా మీద సుడిచి పెట్టదలేదా, మరి మమ్మల్ని కరుణిస్తలేరా. దీనికి ఏదన్నా ఒకటి మాకు ఫస్ట్ తారీఖు కల్లా వేతనాలు పట్టేట్టు చెయ్యిరి.